హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా కరివేపాకు పొడి చేసి చికెన్ ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకైనా సైడ్ డిష్ కిందనే చాలా బాగుంటుంది. మనకి ఎటువంటి గ్రేవీ లేకుండానే చికెన్ ఫ్రై అనేది రైస్లోకి చక్కగా కలిసిపోతుంది. పిల్లలు కరివేపాకు తినరు కాబట్టి ఇలా ఒకసారి కరివేపాకుతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోతామా. ముందుగా దీనికోసం 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను. బాగా కడిగి ఇలా ఆరబెట్టుకొని తీసుకోవాలండి. అదేవిధంగా ఎండుమిర్చి ఒక 6, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, సోంపు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క, ఇలాచి, లవంగాలు, స్టార్ అనాస కూడా తీసుకోవాలండి. వీటన్నింటినీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు ఫ్రై అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 లేదా 3 ఆనియన్స్ని వేసుకుంటున్నాను. గ్రేవీకి సరిపడా ఆనియన్స్ని వేసుకోవాలండి. నేను కిలో చికెన్ తీసుకున్నా కాబట్టి ఎక్కువ ఆనియన్స్ని వేసుకున్నాను. 4 లేదా 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకుని, మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలి. దీంట్లో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. రెండు నిమిషాల తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని కిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల చికెన్లోని వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకున్నామంటే చికెన్లోని వాటర్ అంతా వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ అంతా వచ్చేసినాయి కదా. ఒకసారి బాగా కలుపుకొని
చికెన్ కుక్ అవ్వడానికి సరిపడా వాటరు యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చికెన్ అంతా బాగా దగ్గరగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చికెన్ని బాగా కలుపుకొని వాటర్ అంతా దగ్గరగా అయినాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు మసాలాని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం వేసుకోకూడదండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చికెన్లోని ఆయిల్ అంతా సపరేట్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. చివరగా మిగిలిన కరివేపాకు పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక 10 జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని పౌడర్ అంతా చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చికెన్లోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కరివేపాకు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కరివేపాకు తినరు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.